డే 3 ఇన్ శ్రీలంక. మా డే శ్రీలంకలో సెకండ్ బిగ్గెస్ట్ సిటీ అయిన క్యాండీలో స్టార్ట్ అవుతుంది. ఇదొక హిల్ స్టేషన్ అన్నమాట, మన ఊటీ లాగా. శ్రీలంకలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ లో ఇదొక ప్లేస్. మార్నింగ్ త్వరగా రెడీ అయిపోయి మేము ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ వచ్చేసి టెంపుల్ ఆఫ్ ద సాక్రెడ్ టూత్ రిలీక్ ఆఫ్ బుద్ధ. ఇక్కడ ట్రెడిషన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది ఫేమస్ బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. ఇక్కడ బుద్ధుడిది టీత్ అయితే ఉన్నదంట. ఎవ్రీడే టెంపుల్ డోర్స్ ఓపెన్ చేసే టైమ్ లో ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఈ స్టాట్యూ ఫుల్ హెవీ వెయిట్ ఉంటుందంట, విత్ కంప్లీట్ ప్యూర్ గోల్డ్. అక్కడ నుండి మేమైతే హనుమాన్ టెంపుల్ కి వచ్చేసాం. ఈ టెంపుల్ ని రాంబోధ అని కూడా పిలుస్తారంట. రావణుడితో యుద్ధం చేయడం కోసం రాముల వారి సైన్యం ఫస్ట్ ఇక్కడే స్టే చేశారంట. టెంపుల్ నుండి రిటర్న్ అవుతున్నప్పుడు వాటర్ ఫాల్స్ అయితే చాలా కనపడ్డాయి. ఇదంతా ఒక వ్యూ పాయింట్ అంట. టూరిస్టుల కోసం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లి ఎంజాయ్ చేసే ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేశారంట. వాటర్ ఫాల్స్ దగ్గర నుండి ఎంజాయ్ చేసే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. అశోక వాటిక ఆర్ సీతా ఎలియా అని పిలుస్తారు ఈ ప్లేస్ ని. రావణాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్లి లంకలో బంధించిన ప్లేస్ ఇది. సీతాదేవిని వెతుక్కుంటూ లంకలో అడుగుపెట్టిన హనుమాన్ ఫుట్ ప్రింట్ కూడా ఇక్కడే ఉంది. ఎప్పుడు బుక్స్ లో చదవడం లేదా సినిమాలో చూడడమే కానీ ఇలా డైరెక్ట్ గా వచ్చి లంకలో ఎక్స్పీరియన్స్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. జై శ్రీరామ్. ఇక్కడతో మన శ్రీలంక ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. తిరిగి శ్రీలంకన్ ఎయిర్లైన్స్ లో ఇండియాకి స్టార్ట్ అయిపోయాం. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే రామ్ సేతుని ఏరియల్ వ్యూ నుంచి అయితే చూడగలిగాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ అప్ కమింగ్ ఇంకొక బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే ఉంది. ఈసారి ఫుల్ వీడియోస్ వ్లాగింగ్ స్టైల్లో ఉండబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకొని రెడీగా ఉండండి.